హైదరాబాద్ చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీ ధర్నా చౌక్ వద్ద ఏపీపీఎస్సీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గ్రూప్ 2 పరీక్షల రోస్టర్ విధానంలోని లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని నిరసన చేపట్టారు. రోస్టర్ విధానంలో లోపాలను సరిచేసి పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాట మాడవద్దని, రోస్టర్ విధానాన్ని మార్చకపోవడం వల్ల జార్ఖండ్లో ఉద్యోగంలో చేరిన 10 సంవత్సరాలకు ఉద్యోగం నుండి తొలగించారన్నారు. ఇప్పుడు కూడా మాకు ఉద్యోగ భద్రత లేదని, జార్ఖండ్లో జరిగిన విధానం ఇక్కడ కూడా జరగవచ్చని అయోమయంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సో రేపు ఫిబ్రవరి 23వ తారీఖున అందరికీ కూడా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. బట్ ఏంటంటే మాకు ఇక్కడ రోస్టర్ విషయానికి సంబంధించి ఒక సందిగ్ధత ఏర్పడింది అనమాట. రీసెంట్ గా హైకోర్టులో కూడా ఆ కేసుని రిజర్వ్ చేయడం జరిగింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్ కి అందరికి ప్రిపేర్ అవుతున్నారు. అందరు కూడా ఒక క్లారిటీ లేని వ్యవహారం ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ రాసినా సరే మాకు జాబ్ వచ్చినా సరే ఆ జాబ్ అనేటువంటిది పర్మనెంట్ గా ఉండింది అనేటువంటి గ్యారంటీ మాకు లేదు. రీసెంట్ గా మనం చూస్తే కనుక జార్ఖండ్ రాష్ట్రంలో కూడా సో ఇలాగే రోస్టర్ ఇష్యూ ఉండడం వల్ల ఎగ్జామ్ రాశారు, జాబ్ వచ్చింది. జాబ్ లో జాయిన్ అయినటువంటి 10 years తర్వాత కూడా వాళ్ళని ఆ జాబ్ నుంచి తీసేయడం జరిగింది అనమాట. సో సేమ్ ఇదే కేసు కూడా ఏపీలో అదే రోస్టర్ ఇష్యూ ఉంది. కాబట్టి ఈ రోస్టర్ ఇష్యూ వల్ల నాలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందరైతే గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో అందరికి కూడా ఇదే రోస్టర్ ఇష్యూ వల్ల సరే పొద్దున మాకు జాబ్ వచ్చినా సరే ఆ జాబ్ మీద మాకు అది సెక్యూరిటీ ఉంటుందా లేదా ఒక కన్ఫ్యూజన్ అయితే మాకుంది. అంటే అస్తవ్యస్తంగా అనమాట. ఏదో కొత్తగా స్పెషల్ రిజర్వేషన్ పెట్టేసి అస్తవ్యస్తంగా కనీసం క్యాలిక్యులేషన్ కూడా లేకుండా అస్తవ్యస్తంగా ఈ రోస్టర్ తయారు చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు కోల్పోతున్నారు. అసలు మనకు కావాల్సిన మెయిన్ పోస్టులు ఎక్కడ కూడా కనపడలేదు సార్. ఏదో వచ్చిన ఎగ్జామ్స్ అవుతున్నాం అనే ఫీలింగ్ తప్ప జాబ్ వస్తుందని ఒక్కరికి కూడా ఎవరికి కూడా అసలు కొంచెం కూడా అనిపించట్లేదు.